హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. వెబ్ సిరీస్ అంటే నెట్ఫ్లిక్స్ లో గానీ, ప్రైమ్ వీడియోలో గానీ అందరికి తెలిసినవి ఉన్నాయి భయ్య. కానీ ప్రీమియం క్వాలిటీ కంటెంట్ అంటే HBO ఒరిజినల్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. స్టోరీ డెప్త్, రియలిస్టిక్ క్యారెక్టర్స్, షాకింగ్ ట్విస్ట్లు HBO సిరీస్ లో స్పెషల్ గా ఉంటాయి. ఈ రోజు టాప్ 10 HBO ఒరిజినల్స్ గురించి అయితే చెప్పబోతున్నా. అండ్ ఈ లిస్ట్ లో ఉన్న సిరీస్ లు మిస్ అయితే సీరియస్ గా బిగ్ లాస్ అనే చెప్పాలి. అండ్ వన్ థింగ్ ఏంటంటే నేనేమి స్పెషల్ గా కొత్త కంటెంట్ ఏం క్రియేట్ చేయలేదు. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ తెలుగు కమ్యూనిటీలో చాలా మంది సిరీస్ అయితే సజెస్ట్ చేశారు. బట్ నేను స్పెషల్లీ HBO గురించి మాట్లాడుతున్నా. బట్ HBO ఒరిజినల్స్ అనగానే ఆ టాపిక్ వచ్చిందంటే చాలా మంచి మంచి సిరీస్లు అయితే ఉన్నాయి. అందులో టాప్ సిరీస్లు అందరికీ తెలిసినవే. అవి టచ్ చేయకుండా వేరే సిరీసెస్ గురించి చెప్తే నా మనసు ఒప్పుకోదన్నమాట. అండ్ చాలా మంది ఆడియన్స్ కూడా నన్ను వేసుకుంటారు. సో తెలిసిన సిరీస్లు ఉన్నాయి కాబట్టి టాప్ 10 లిస్ట్ అయితే పెట్టాను. లేదు డీప్ గా తీసుకెళ్ళి ఉంటే కనుక టాప్ 7 చేద్దును. సో టాప్ 3 or 4 సిరీస్లు మాత్రం అందరికి తెలిసిన ఉంటాయి. దాని తర్వాత ఉన్నవి కూడా చూసిన వాళ్ళు ఉంటారు. బట్ చాలా మంది ఆడియన్స్ 50-50 ఉంటారన్నమాట. సో ఈ లిస్ట్ కి ఎలా స్పేర్ చేసండి. నెక్స్ట్ లిస్ట్ అయితే మాత్రం చాలా డీప్ గా అయితే తీసుకొస్తాను. ఇందులో క్రైమ్ థ్రిల్లర్స్ నుండి స్కైఫై వరకు, రియల్ ఇన్సిడెంట్స్ నుంచి ఫ్యాంటసీ వరల్డ్ వరకు ప్రతి సిరీస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ లిస్ట్ లో ఉన్న సిరీస్లు అన్ని కూడా మాస్టర్ పీసెస్ అనే చెప్తా. సో లెట్స్ స్టార్ట్. లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి గేమ్ ఆఫ్ థ్రోన్స్. టోటల్ గా 8 సీజన్స్ అయితే ఉంటాయి. 2011 నుంచి 2019 వరకు రన్ అయింది. అండ్ లాంగ్వేజ్ అయితే తెలుగు డబ్బింగ్ ఉంటుంది. కానీ మరీ చెప్తున్నా, జియో హాట్స్టార్ లో తెలుగు డబ్బింగ్ లో చూడొద్దు. ఏ సిరీస్ కూడా తెలుగు డబ్బింగ్ ఉన్నా సరే చూడొద్దు. HBO అండ్ జియో సినిమా కానీ ఏదైనా సరే కానీ వీళ్ళ తెలుగు డబ్బింగ్ చాలా వర్స్ట్ ఉంటుంది భయ్య. సో బెటర్ ఇంగ్లీష్ లోనే చూడండి. నేను తెలుగు డబ్బింగ్ ఉన్నా సరే తెలుగు డబ్బింగ్ గురించి అయితే మాట్లాడినాను. సో ప్రతిదీ కూడా ఇంగ్లీష్ లోనే చూడండి. మీకు ఆ కిక్ అండ్ ఆ వైబ్, ఆ ఇంటెన్స్ ఇదంతా కూడా మీకు తెలుస్తుంది ఇంగ్లీష్ లోనే చూస్తే. సో ప్రిఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, ప్రతి సిరీస్ కి కూడా. దీని స్టోరీ ప్లాట్ వచ్చేసి 7 కింగ్డమ్స్ లో థ్రోన్ కోసం జరిగే కింగ్స్ అండ్ క్వీన్స్ మధ్య వార్, పవర్ కోసం బిట్రయల్స్, పాలిటిక్స్ అండ్ బ్రూటల్ ఫైట్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ కి ఓన్ స్టోరీ ఉంటుంది. అండ్ ఎప్పుడు ఎవరు చనిపోతాడో కూడా గెస్ట్ చేయాలి భయ్య. ఫ్యాంటసీ వరల్డ్ లో జరిగే రియలిస్టిక్ పొలిటికల్ డ్రామా ఇది. వై టు వాచ్ అంటే బిగ్గెస్ట్ HBO సిరీస్, వరల్డ్ ఫేమస్ షో. ప్రతి సీజన్ లోనూ షాకింగ్ ట్విస్ట్లు ఉంటాయి. క్యారెక్టర్స్ జర్నీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. వార్ సీన్స్ అయితే హాలీవుడ్ మూవీ లెవెల్ లో ఉంటాయి. విలన్స్ కూడా మెమరబుల్ గా ఉంటారు. స్టోరీ అన్ప్రెడిక్టబుల్ గా వెళ్తుంది. పాలిటిక్స్ అండ్ బిట్రేయల్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. డ్రాగన్ సీన్స్ అయితే గూస్ బంప్స్ ఇస్తాయి. అండ్ వింటర్ ఈస్ కమింగ్ అన్న డైలాగ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బింజ్ వాచ్ కి పర్ఫెక్ట్ సిరీస్. వన్స్ స్టార్ట్ చేస్తే స్టాప్ చేయలేం. బట్ ఫస్ట్ సీజన్ మాత్రం చాలా ఓపిక చూడాల్సి వస్తుంది. అది మైండ్ లో పెట్టుకోండి. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ అని చెప్తా. నేను HBO లో ఎన్ని ఒరిజినల్ సిరీస్ లో వచ్చేసిన నా టాప్ 1 ప్రిఫర్ అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉంటుంది. దాని తర్వాత ఏమొచ్చినా సరే గానీ నేను HBO కంటెంట్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, ఇదైతే ఫ్యామిలీతో వాచబుల్ కాదు. సో బెటర్ ఇండివిజువల్ గా చూడండి. లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి సక్సెషన్. టోటల్ గా 4 సీజన్స్ అయితే ఉంటాయి. 2018 నుంచి 23 వరకు రన్ అయింది. లాంగ్వేజ్ అయితే ఇది కూడా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు డబ్బింగ్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇంగ్లీష్ ప్రిఫర్ చేయండి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక మీడియా కంపెనీ ఓనర్ ఓల్డ్ ఏజ్ కు వస్తాడు. అండ్ కంపెనీ నెక్స్ట్ CEO ఎవరు అవ్వాలి అనే పవర్ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఫాదర్ అండ్ చిల్డ్రన్ మధ్య ఈగో క్లాషెస్ జరుగుతాయి. మనీ కోసం అండ్ పవర్ కోసం ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎనిమిస్ అయిపోతారు. రిచ్ ఫ్యామిలీ పాలిటిక్స్ చాలా రియలిస్టిక్ గా చూపిస్తారు. వై టు వాచ్ అంటే రిచ్ ఫ్యామిలీ పవర్ స్ట్రగుల్ స్టోరీ చాలా అడిక్టివ్ గా ఉంటుంది భయ్య. ఎందుకంటే మనం అలాగో రిచ్ కాదు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్న చూసి ఎంజాయ్ చేద్దాం అన్న క్యూరియాసిటీ అయితే ఉంటుంది. సో అది బాగా వర్కౌట్ అవుతుంది. డైలాగ్స్ చాలా షార్ప్ గా ఉంటాయి. క్యారెక్టర్స్ రియల్ గా బిహేవ్ చేస్తారు. ప్రతి క్యారెక్టర్ కూడా కనెక్ట్ అవుతారు. ప్రతి ఎపిసోడ్ లో టెన్షన్ బిల్డ్ చేస్తారు. ఆ డ్రామా, ఆ బిజినెస్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అండ్ ఫ్యామిలీ డ్రామా కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ డిసిషన్స్ అయితే షాక్ ఇస్తాయి ఖచ్చితంగా. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అవార్డు విన్నింగ్ సిరీస్ ఇది. స్లోగా స్టార్ట్ అయ్యి ఫుల్ అడిక్టివ్ గా మారిపోతుంది. ఒక్కసారి అలవాటు పడ్డారంటే సిరీస్ కి కంటిన్యూగా ఒకేసారి బింజ్ వాచ్ కొట్టేస్తారు. అంత బాగా వర్కౌట్ అవుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కనుక ఈ బిజినెస్ పరంగా ఒక వెబ్ సిరీస్ చూద్దాం అనుకుంటే డ్రామా వైజ్. అండ్ లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి చెర్నోబిల్. ఇది తెలియని వాళ్ళు అంటూ ఉండరు భయ్య. మాక్సిమం 99% చూసి ఉంటారు. స్టిల్ ఇంకా చూడకపోతే కనుక HBO లిస్ట్ తెస్తే టాప్ లో ఖచ్చితంగా ఈ చెర్నోబిల్ ఎన్ని ఇయర్స్ అయినా సరే ఉంటుంది. ఇది సీజన్ 1 మాత్రం ఉంది. 2019 లో వచ్చింది. జస్ట్ 5 or 6 ఎపిసోడ్స్ ఉంటాయి అంతే. స్టోరీ ప్లాట్ వచ్చేసి 1986 లో జరిగిన న్యూక్లియర్ డిజాస్టర్ స్టోరీ ఇది. ఎక్స్ప్లోజన్స్ తర్వాత రేడియేషన్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ డ్యామేజ్ కంట్రోల్ కోసం సైంటిస్టులు ట్రై చేస్తారు. గవర్నమెంట్ ట్రూత్ హైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని చాలా రియలిస్టిక్ గా చూపించింది సిరీస్ ఇది. వై టు వాచ్ అంటే రియల్ ఇన్సిడెంట్ కాబట్టి ఇంకా స్ట్రాంగ్ ఫీల్ అవుతుంటుంది. మీలో క్యూరియాసిటీ కూడా క్రియేట్ అవుతుంది. అండ్ తక్కువ ఎపిసోడ్స్ లో కంప్లీట్ స్టోరీ చూపించేస్తారు. మీకు టెన్షన్ అయితే ఫుల్ గా ఉంటుంది. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది సిరీస్ అనేది. అండ్ రియలిస్టిక్ సీన్స్ కూడా చూస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా టచింగ్ గా అనిపిస్తాయి. అండ్ రేడియేషన్ డేంజర్ ని క్లియర్ గా చూపిస్తారు. సీరియస్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ గా కూడా వర్కౌట్ అవుతుంది. మీకు ఫాస్ట్ బింజ్ వాచ్ సిరీస్ అనమాట. ఈజీగా కంప్లీట్ చేస్తారు. HBO మినీ సిరీస్ లో బెస్ట్ అని చెప్తా. ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి, అసలు మిస్ అవ్వద్దు. ఇక లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి హౌస్ ఆఫ్ ది
డ్రాగన్. 2 సీజన్స్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ ఆన్ గోయింగ్ అవుతుంది. నెక్స్ట్ సీజన్ కూడా వస్తుంది. 2022 లో స్టార్ట్ అయింది. ఇది లాంగ్వేజ్ అయితే మీకు ఇంగ్లీష్ తెలుగు డబ్బింగ్ కూడా ఉంటుంది. బట్ ప్రిఫర్ ఇంగ్లీష్, ఆల్వేస్ ఇంగ్లీష్. ఏ సిరీస్ అయినా సరే గానీ ఓన్లీ HBO వరకు మాత్రమే. స్టోరీ ప్లాట్ వచ్చేసి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ముందు జరిగిన టార్గెరియన్ ఫ్యామిలీ స్టోరీ ఇది. ఐరన్ థ్రోన్ కోసం సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వార్ ఎలా స్టార్ట్ అవుతుంది, డ్రాగన్స్ ని కంట్రోల్ చేసే రాయల్ ఫ్యామిలీ మధ్య బిట్రేయల్స్ ఎలా జరుగుతాయి, పవర్ కోసం రిలేటివ్స్ కూడా ఎనిమీస్ గా ఎలా మారుతారు, మీరు ఇందులో చూస్తారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ కి అయితే ఇది ఖచ్చితంగా బాగా వర్కౌట్ అవుతుంది. వై టు వాచ్ అంటే ఇది చెప్తా. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ అయితే మస్ట్ వాచ్. డ్రాగన్ సీన్స్ అయితే హైలైట్ గా వర్కౌట్ అవుతాయి. అండ్ రాయల్ ఫ్యామిలీ డ్రామా కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ పాలిటిక్స్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. స్లోగా బిల్డ్ అవుతుంది కానీ స్ట్రాంగ్ అయితే వెళ్తూ ఉంటుంది. క్యారెక్టర్స్ కాన్ఫ్లిక్ట్స్ కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. ఎక్కడ కూడా బోర్ తెప్పించవు. వార్ బిల్డప్ టెన్షన్ అయితే బల్లే క్రియేట్ చేశారు భయ్య. స్టోరీ డెప్త్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బిగ్ స్కేల్ సిరీస్ ఇది. HBO నుంచి వచ్చిన బిగ్గెస్ట్ షోస్ లో ఇది కూడా ఒకటని చెప్తా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్యామిలీ వాచబుల్ కాదు. ఇంకా లిస్ట్ లో నెంబర్ 5 వచ్చేసి వెస్ట్ వరల్డ్. ఇదైతే మీకు 4 సీజన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. 2016 నుంచి 22 వరకు ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే ఫ్యూచర్ లో హ్యూమన్స్ కోసం క్రియేట్ చేసిన థీమ్ పార్క్ లో రోబోట్స్ హ్యూమన్స్ లాగా బిహేవ్ చేస్తాయి. విజిటర్స్ రోబోట్స్ ని యూజ్ చేసుకుని ఫ్యాంటసీస్ అయితే ఫుల్ఫిల్ చేసుకుంటారు. కానీ రోబోట్స్ స్లోలీ ఓన్ కాన్షియస్నెస్ డెవలప్ చేసుకుంటాయి. అప్పుడు హ్యూమన్స్ వర్సెస్ AI కాన్ఫ్లిక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. వై టు వాచ్ అంటే యూనిక్ స్కైఫై కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో మైండ్ బెండింగ్ ట్విస్ట్లు అయితే ఉంటాయి. స్టోరీ చాలా డిఫరెంట్ గా వెళ్తుంటుంది. ఫ్యూచర్ టెక్నాలజీ చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. మిస్టరీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. అవి కూడా బాగా వర్కౌట్ అయితే ప్రతి సీజన్ లోనే కొత్త ఐడియాస్ అయితే చూపిస్తూ ఉంటారు మీకు. అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా ఇంటెలిజెంట్ గా ఉంటుంది. సస్పెన్స్ సూపర్ గా మెయింటైన్ చేస్తారు. మీ బ్రెయిన్ కి అయితే పనిపెట్టి సిరీస్ అనమాట ఇది. స్కైఫై లవర్స్ కి అయితే మస్ట్ వాచ్ భయ్యా. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, అసలు వద్దు. ఇంకా లిస్ట్ లో నెంబర్ 6 వచ్చేసి ది పెంగ్విన్. ఒకే ఒక సీజన్ ఉంటుంది. 2024 లో రిలీజ్ అయింది. స్టోరీ ప్రొడక్షన్ కి వచ్చేస్తే గౌతమ్ సిటీలో గ్యాంగ్స్టర్ పెంగ్విన్ క్రైమ్ వరల్డ్ లో రైజ్ అయ్యే స్టోరీ ఇది. పవర్ కోసం గ్యాంగ్స్ మధ్య ఫైట్స్ జరుగుతాయి. పెంగ్విన్ స్లోలీ బిగ్గెస్ట్ క్రైమ్ బాస్ అవ్వాలని ట్రై చేస్తారు. డార్క్ క్రైమ్ డ్రామా స్టైల్లో స్టోరీ వెళ్తుంది. వై టు వాచ్ అంటే బ్యాట్మ్యాన్ యూనివర్స్ నుంచి వచ్చిన స్టోరీ భయ్యా ఇది. గ్యాంగ్స్టర్ రైజ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. డార్క్ టోన్ ఉంటుంది. సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు. ఫుల్ గా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ మెయిన్ గా క్యారెక్టర్స్ అనమాట. క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ ఇది. ఆ గ్యాంగ్స్టర్ వరల్డ్ లో అది చాలా స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ క్రైమ్ డ్రామా లవర్స్ కి అయితే పర్ఫెక్ట్ వాచ్ అని చెప్తా. స్టోరీ గ్రిప్పింగ్ గా ఉంటుంది. షార్ట్ సిరీస్ కాబట్టి బింజ్ వాచ్ చేయొచ్చు ఈజీగా. అండ్ రియలిస్టిక్ క్రైమ్ వరల్డ్ అయితే చూపిస్తారు. HBO సిరీస్ లో మంచి హిట్ అయిన సిరీస్ ఇది. అండ్ బ్యాట్మెన్ యూనివర్స్ లో వచ్చింది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. లిస్ట్ లో నెంబర్ 7 వచ్చేసి బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్. ఇది కూడా సీజన్ 1 అవైలబుల్ గా ఉంది. 2001 లో వచ్చింది అనుకుంటా, ఐ థింక్ సో. స్టోరీ ప్లాట్ వచ్చేసి వరల్డ్ వార్ 2 టైమ్ లో ఈజీ కంపెనీ అనే అమెరికన్ సోల్జర్స్ గ్రూప్ జర్నీ గురించి స్టోరీ ఉంటుంది. ట్రైనింగ్ నుండి బ్యాటిల్ ఫీల్డ్ వరకు సోల్జర్స్ లైఫ్ చూపిస్తారు. వార్ లో వాళ్ళకి వచ్చిన స్ట్రగుల్స్ అండ్ లాసెస్ ఎమోషనల్ గా ఉంటాయి. రియల్ సోల్జర్స్ ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసి రియలిస్టిక్ గా చూపించిన సిరీస్ ఇది. వై టు వాచ్ అంటే వరల్డ్ వార్ 2 స్టోరీ చాలా రియలిస్టిక్ ఉంటుంది భయ్య. సోల్జర్స్ ఫ్రెండ్షిప్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ వార్ సీన్స్ కూడా చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని చూపించారు కాబట్టి అవి బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ క్యారెక్టర్స్ జర్నీ చాలా మెమరబుల్ గా ఉంటుంది. కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా. ఆ క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవడం వల్ల ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది సిరీస్ మొత్తం కూడా. అండ్ బ్యాటిల్ ఫీల్డ్ సీన్స్ అయితే గ్రిప్పింగ్ గా చూపిస్తారు. ప్రతి ఎపిసోడ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇది కూడా HBO మినీ సిరీస్ లో ది బెస్ట్ సిరీస్ అని చెప్తాను నేను. వార్ డ్రామా లవర్స్ కి అయితే మస్ట్ వాచ్ భయ్యా. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్యామిలీ వాచబుల్ కాదు ఇది. వైలెన్స్ పరంగా చాలా ఇబ్బంది పడతారు. అండ్ లిస్ట్ లో నెంబర్ 8 వచ్చేసి ది అవుట్ సైడర్. ఇది కూడా మీకు సీజన్ 1 అయితే అవైలబుల్ గా ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక యంగ్ బాయ్ అయితే బ్రూటల్ గా మర్డర్ చేస్తారు. పోలీసులు ఒక సస్పెక్ట్ అయితే అరెస్ట్ చేస్తారు. కానీ ఎవిడెన్స్ అయితే కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ లో సూపర్ న్యాచురల్ క్లూస్ అయితే కనిపిస్తాయి. కేస్ నార్మల్ మర్డర్ కాదని తెలుస్తుంది. తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ. వై టు వాచ్ క్రైమ్ ప్లస్ హారర్ మిక్స్ అదిరిపోద్ది. అంటే సిరీస్ లో ఉన్న మిస్టరీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. చివరి వరకు కూడా హోల్డ్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. సస్పెన్స్ అయితే స్లోగా బిల్డ్ చేస్తారు. అంటే చివరి వరకు కూడా హోల్డ్ చేస్తారు. డార్క్ టోన్ ఉంటుంది. ట్విస్ట్లు కూడా బాగా వర్కౌట్ అయితే స్టోరీ డిఫరెంట్ గా ఉంటుంది. థ్రిల్లర్ లవర్స్ కి అయితే పర్ఫెక్ట్ వాచ్ అని చెప్తా. హారర్ ఫీలింగ్ కూడా కొన్ని చోట్ల భలే వర్కౌట్ అవుతుంది భయ్య. అండ్ అండర్ రేటెడ్ HBO సిరీస్ అని చెప్తే ఇది. చాలా మంది ఈ అవుట్ సైడర్ కి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అందులో నేను ఒకరిని. అండర్ రేటెడ్ ఉంది సిరీస్. స్టిల్ ఇంకా చూడకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. డార్క్ సీన్స్ అయితే ఉంటాయి. ఫ్యామిలీతో కొంచెం ఇబ్బంది పడతారు మరి. సో అవాయిడ్ చేసేయండి. ఇంకా లిస్ట్ లో నెంబర్ 9 వచ్చేసి ది వైట్ లోటస్. టోటల్ గా 2 సీజన్స్ అయితే ఉన్నాయి. 2021 నుంచి 2022 లో జరిగింది. స్టోరీ ప్లాట్ వచ్చేసి లగ్జరీ రిసార్ట్ కి వెకేషన్ కి వచ్చిన రిచ్ పీపుల్ లైఫ్ గురించి స్టోరీ. అవుట్ సైడ్ హ్యాపీగా కనిపించినా కూడా అందరికి ఓన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సీక్రెట్స్ అండ్ టెన్షన్స్ స్లోలీ రివీల్ అవుతూ ఉంటాయి. వెకేషన్ స్టోరీ కాస్త డార్క్ డ్రామాగా ఎలా మారింది అన్నది చూపిస్తారు. వై టు వాచ్ డిఫరెంట్ కాన్సెప్ట్ భయ్య.
డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్న డ్రామాస్ ఏమైనా చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇది రిచ్ పీపుల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్టార్టింగ్ స్లోగా ఉన్నప్పటికీ కూడా వెళ్ళి కొద్ది కూడా ఆ డ్రామా డార్క్ గా మారడం మీకు బాగా ఇంట్రెస్టింగ్ గా వర్కౌట్ అవుతుంది. అండ్ క్యారెక్టర్స్ అయితే యూనిక్ గా ఉంటారు. అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. కొన్ని సిచ్యువేషన్స్ కూడా చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తారు. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా ఎంగేజింగ్ ఉంటుంది. అండ్ ఇది కూడా అవార్డు విన్నింగ్ సిరీస్. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మీకు ఖచ్చితంగా చెప్తున్నా. డ్రామాలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిక్ కాన్సెప్ట్ ఉన్న సిరీస్ చూద్దాం అనుకుంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్యామిలీ వాచబుల్ కాదు. లిస్ట్ లో నెంబర్ 10 రీసెంట్ సెన్సేషన్ ది పిట్. మనం దీనికోసం రివ్యూ పెడదాం అనుకున్నాం. సీజన్ 2 కూడా ప్రెసెంట్ ఆన్ గోయింగ్ లో ఉంది. సర్లే ఇంకా రివ్యూ ప్రత్యేకంగా ఏం పెడతాం, ఇంకా అలాగే HBO సిరీస్ లో సజెస్ట్ చేస్తున్నాం కాబట్టి ది పిట్ అయితే యాడ్ చేసా. 2 సీజన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అంటే సీజన్ 2 ఆన్ గోయింగ్ ఇప్పుడు 2025. స్టోరీ ప్రొటేషన్ కి వచ్చేస్తే హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ లో డాక్టర్స్ డైలీ లైఫ్ గురించి స్టోరీ. పేషెంట్స్ ఎమర్జెన్సీస్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. డాక్టర్స్ ఏమో ప్రెజర్ లో డిసిషన్స్ తీసుకోవాలి. రియల్ టైమ్ స్టైల్లో హాస్పిటల్ డ్రామా చూపిస్తారు. వై టు వాచ్ అంటే రియలిస్టిక్ హాస్పిటల్ డ్రామా అయితే ఉంటుంది భయ్య. ఫాస్ట్ పేస్డ్ గా వెళ్తుంది. రియల్ టైం ఫీల్ అవుతుంటుంది. చాలా సీన్స్ అయితే ఎమర్జెన్సీ కేసెస్ గురించి ఇంట్రెస్టింగ్ గా వర్కౌట్ అవుతాయి. అండ్ ఎమర్జెన్సీ కేసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వర్కౌట్ అవుతాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. అండ్ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్. మీకు ఇదే టైప్ లో కొరియన్ ఆర్ చైనీస్ అనుకుంటా, ఐ థింక్ సో ద ట్రామా కోడ్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ కూడా ఉంటుంది. సేమ్ అది కూడా అలాగ ఉంటుంది అనమాట. నేను ఒకప్పుడు సజెస్ట్ చేసా. సేమ్ అదే కాన్సెప్ట్ ఇది కూడా ఉంటుంది. బట్ ఇది కొంచెం రియలిస్టిక్ గా ఉంటుంది అనమాట ఇది పిట్ అన్నది. సో అందువల్ల ఎంగేజింగ్ గా కూడా వర్కౌట్ అవుతుంది. అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. న్యూ HBO సిరీస్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మెడికల్ డ్రామా లవర్స్ కి అయితే పర్ఫెక్ట్ వాచ్ అని చెప్తాను ఇది. సో ఖచ్చితంగా ఇది కూడా ట్రై చేయండి. ఇవి భయ్య టాప్ 10 HBO ఒరిజినల్స్ అయితే. ఈ లిస్ట్ లో ఉన్న సిరీస్ లో గేమ్ ఆఫ్ థ్రోన్స్, సక్సెషన్ అండ్ చెర్నోబిల్ అయితే డెఫినెట్ గా ట్రై చేయండి. అవన్నీ చూసేసి ఉంటారు ఈ పాటికి. స్టిల్ ఇంకా చూడకపోతే మీరు చాలానే మిస్ అవుతున్నారు సిరీస్ విషయంలో. ఖచ్చితంగా ట్రై చేయండి. ఆల్రెడీ మీరు ఈ సిరీస్ లో కొన్ని చూసుంటాయి. మీ ఫేవరెట్ సిరీస్ ఏంటో కామెంట్ లో చెప్పండి. అండ్ మరి చెప్తున్నా, ఇది చూసిన వాళ్ళ కోసం పెట్టిన వీడియో కాదు. చూసిన వాళ్ళు అయితే సరే చూసాము అని చెప్పి మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేసి వెళ్ళిపోండి. అంతేగాని ఇప్పుడు ఎవరు చూస్తాడు భయ్యా అని అనుకోద్దు. ఉంటారు, చాలా మంది ఉంటారు ఇంకా ఇప్పటికీ సిరీస్లు చూడడం వాళ్ళు. సో వాళ్ళ కోసం పెట్టిన వీడియోయే. సో ఇన్ కేస్ మీరు చూడకపోతే మీరు ఏ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి చూడని వాళ్ళ కోసం. ఇంకా ఎలాంటి సండే సజెషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సండే మళ్ళీ ఇంకా మంచి సజెషన్స్ అయితే కలుద్దాం. ఓకే, లవ్ యూ ఆల్, బై.